పెళ్లి. చాలామంది అక్కడ మహిళలు కూడా సూరణ టీవీకి మద్దతు ఇస్తారు. ఇది చూడండి మిత్రులారా, అధికారుల అండతో అక్రమ నిర్మాణం. కేవలం నోటీసు చేతులు దులుపుకున్న వైనం. 2 సార్లు నోటీసులు ఇచ్చిన నిశ్చిత నిర్మాణం. ముడుపులు తీసుకొని మౌనం ధరించిన మున్సిపల్ అధికారులు. ఈ కట్టలకు ఇదే నేను చూపించాను. దీంట్లో అన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఇవన్నీ కూడా అధికార నోటీసులు ఇస్తారు, ముడుపులు తీసుకుంటారు, దానిలో నో డౌట్. ఇది ఓల్డ్ బిల్డింగ్, ఎప్పుడో కట్టిన బిల్డింగ్. దీనికి 2 ఫ్లోర్ల అనుమతి, స్టిల్ ప్లస్ పార్కింగ్ 1, 2 ఫ్లోర్, మళ్ళీ 2 ఫ్లోర్ అదనంగా నిర్మిస్తాను. ఇది తప్పని నోటీస్ కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసింది. అయినా కూడా యాదెచ్చిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా కబ్జా, నో డౌట్, నిరూపించని కబ్జా కాదని. అధికారులు తాము చేసే వృత్తిపైన ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రజలకు పథకాలు అందించే ప్రయత్నం చేస్తారు. సమాజంలోని చీడపురుగులను ఏరిపడిన ముందుంటారు. అది వారి కర్తవ్యం. ఎందుకంటే ప్రజలను కట్టే పనులతో వాళ్ళ జీతాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ప్రజల పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ వారికే వెన్నుపోటు పొడుస్తూ అక్రమార్కులకు పంతపడుతున్నారు. నిబంధనలు పాతరేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమకేమి పట్టనట్లు చోద్యం చూస్తున్నాడు. అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఒక్కటి కాదు, 2 కాదు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వందలాది అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు వారితో కుమ్మకై చూచున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మణికొండ మున్సిపల్ పరిధిలో పుప్పాలు కూడా హనుమాన్ గుడి పక్కన ఇంటి నెంబర్ 1-95లో అనుమతులు లేకుండా వివాద స్థలంలో గతంలో G+2 భవనం నిర్మించారు. ఇది వివాద స్థలం భూమి. అయితే దీంట్లో అంతటితో ఆకుండా మరో 2 ఫ్లోర్లను ఆగమేగా నిర్మిస్తారు. దీనిపై నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు అందగా 15 రోజుల్లో అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వకుంటే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణం కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు మరోసారి ఫైనల్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికి నోటీసు ఇచ్చి 15 రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే అక్రమార్కుల నిర్మాణాన్ని పూర్తి చేసి రంగులు కూడా వేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం చలనం లేదు, చర్యలను ఉపక్రమించలేదు. అక్కడ జరుగుతున్నది అక్రమ నిర్మాణాన్ని ఆధారం ఉన్న అధికార 2 సార్లు నోటీసులు అందించి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు ఏమైనా చీకటి ఒప్పందం కుదిరిందని క్వశ్చన్ మార్క్ అయింది. కుదిరింది, డీల్ సెట్ అయింది భాయ్. వాళ్లకు ఓనర్లకు అధికార డీల్ సెట్ అయింది, లక్షల్లో డీల్ సెట్ అయింది. ఇట్లా మేము ప్రశ్నిస్తే సూరన్న నీకెంత కావాలంటారు వాళ్ళు. మణికొండ పరిధిలో పుప్పాలు కూడా హనుమాన్ గుడి పక్కన ఉన్న ఇంటి నెంబర్ 1-95లో ఎలాంటి అనుమతులు లేకుండా G+2 భవనం నిర్మించారు. మొత్తం సుమారుగా 250 గజాల స్థలంలో 120 గజాలు మాత్రమే రెవెన్యూ రికార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ ఇంటికి పన్ను కూడా 120 గజాలకు మాత్రమే వస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ అక్రమ నిర్మాణంపై నార్సింగ్ సర్కిల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా గత నెల 16న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో కేవలం అదనపు అంతస్తుకు మాత్రమే పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డు లేని మిగిలిన 130 గజాల స్థలం గురించి ప్రస్తావించలేదు. 15 రోజుల్లో G+2 భవనంపై అదనపు అంతస్తు ఎందుకు నిర్మిస్తారు, అనుమతులు ఉన్నాయా, వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అటు రెవెన్యూ రికార్డులో కూడా 130 గజాలను దాచిపెట్టి నామమాత్రంగా నోటీసులు ఇచ్చేసి ఇంటి యజమానితో అధికారులు కుమ్మకని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విధంగా ఫైనల్ నోటీసులు ఇచ్చి 15 రోజులు దాటినా ఎటువంటి చర్యలు లేకుండా అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయట. ఒకసారి మనం నార్సింగ్ మున్సిపల్ అధికారులకు కాల్ చేస్తాం, ఇట్లా లైవ్లో కాల్ చేస్తాం. ఒక్కసారి నార్సింగ్ మున్సిపల్ కాల్ చేస్తున్నాం. లేపట్లేదు, మళ్ళీ ఒకసారి కాల్ చేస్తా వేరే నెంబర్కి. నార్సింగ్ నిజంగా ఈ సిటీలో అక్రమ నిర్మాణాలు విపరీతం జరుగుతున్నాయి కదా. ప్రభుత్వ ఆదాయాన్ని గండి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా G+2నే పెయింటింగ్ వేసి పనులు చేస్తాను, నోటీసులు ఇస్తాను, చేతులు దులుపుకుంటాను. మరి అధికారులు ఎందుకు మౌనం ఉన్నారు? నార్సింగ్ ఏసీ మనోహర్, వాట్ యూఆర్ డూయింగ్? సైబర్ కమిషనర్ గారు సృజన గారు మీరు ఏం చేస్తాను? మున్సిపల్ అధికారులు మీరు ఏం చేస్తారు? చైర్మన్లు, టీపీఓలు, సిటీ ప్లాన్లు మీరు ఏం చేస్తారు? ప్రభుత్వ ఆదాయానికి 1000 కోట్లు గండి పడితే మీరు ఎందుకు మౌనం ఉన్నారు? సమాధానం చెప్పాలి. లేపర్ ఫోన్కి అవినీతి పరులు లేపర్యా.